శుకుడు గాలి వీచటానికి గల కారణాన్ని, అనధ్యాయనాన్ని గురించి విషయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. వ్యాసుడు ఇలా చెప్పాడు, నాయన, ఇది విష్ణుదేవుడి నిశ్వాస వాయువు. ఆ నిశ్వాస వాయువు వేగంతో ప్రకటమైనప్పుడు ఈ జగత్తంతా బాధపడుతుంది. ఇందువల్ల బ్రహ్మవేత్తలైన వారు తీవ్రంగా వాయువుని వీచే సమయంలో వేదాన్ని చదవకూడదు. వేదాలు కూడా భగవంతుడి నిశ్వాసాలై ఉన్నాయి. ఆ సమయంలో వేదపారాయణం చేస్తే వాయువు వల్ల వాయువుకు భయం కలుగుతుంది, వేదం కూడా కలత చెందుతుంది. ఇది అనధ్యాయ విషయం. ఇది అనధ్యాయం అంటే దీన్నే చెప్పడం అని వ్యాసుడు మళ్ళీ పుత్రునితో ఇక వేదాధ్యాయం ప్రారంభించు అని గంగ వైపుకు వెళ్ళాడు అన్నాడు భీష్ముడు. ఆకాశగంగ వైపుకు. కృష్ణాయ పరమాత్మనే నమః. 329వ అధ్యాయం. భీష్ముడికి ఇలా చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, వ్యాస మహర్షి వెళ్ళిన తర్వాత ఆ ఆశ్రమం శూన్యంగా ఉంది. అప్పుడు వేదాన్ని చదువుకుంటున్న శుకుడి వద్దకు నారద మహర్షి వేదార్థాన్ని చెప్పాలని వచ్చాడు. శుకుడు ఆయనను పూజించాడు. ఓ మహర్షి, నాకు ఈ లోకంలో మేలు కలిగించేది చెప్పండి అని అడిగాడు. నారదుడు ఇలా చెప్పాడు, నాయన, పూర్వం పవిత్రమైన మనస్సు గల మహర్షులకు సనత్కుమార మహర్షి ఇలా చెప్పాడు, నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి సత్య సమం తపః, నాస్తి సత్య సమం తపః, నాస్తి రాగమయం దుఃఖం, నాస్తి రాగమయం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం, నాస్తి త్యాగ సమం సుఖం. విద్యతో సమానమైన కన్ను వేరే లేదు, సత్యం వంటి తపస్సు లేదు, రాగంతో సమానమైన దుఃఖం లేదు, త్యాగంతో సమానమైన సుఖం లేదు. పాపకార్యం చేయకుండా ఉండాలి, నిరంతరము పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి, సత్పురుషుల్లాగా ప్రవర్తించాలి, సదాచారాన్ని పాటించాలి. ఇవి ఉత్తమమైన శ్రేయస్సును పొందటానికి సాధనాలై ఉన్నాయి. ఈ మానవ శరీరం వల్ల ఏమాత్రం సుఖం లభించదు. సుఖాల పట్ల ఆసక్తుడయ్యేవాడు మోహాన్ని పొందుతాడు. లౌకిక విషయ సంబంధం వల్ల దుఃఖం కలుగుతుంది. కనుక అది దుఃఖ విముక్తిని మాత్రం కలిగించదు. శ్రేయస్సు పొందాలనుకునేవాడు నానా విధాలైన ఉపాయాలతో కామక్రోధాలను అదుపు చేసుకోవాలి. ఈ రెండు శ్రేయస్సును నాశనం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి కూడా. నిత్యం క్రోధాత్తపో రక్షయేత్, నిత్యం క్రోధాత్తపో రక్షేత్, శ్రియం రక్షేచ్చ మత్సరాత్, శ్రియం రక్షేచ్చ మత్సరాత్, విద్యా మానాభ్యాం ఆత్మానం తు ప్రమాదతః, ఆత్మానం తు ప్రమాదతః. మానవుడు ఎప్పుడూ క్రోధం నుంచి తపస్సును కాపాడుకోవాలి, అసూయ నుంచి సంపదను కాపాడుకోవాలి, మానవమానాల నుంచి విద్యను కాపాడుకోవాలి, పొరపాట్లు చేయకుండా తనను తాను కాపాడుకోవాలి. క్రూర స్వభావాన్ని విడిచిపెట్టడం అన్నిటికంటే కూడా ఉత్తమమైన ధర్మం. ఓర్పు అన్నిటికంటే కూడా బలిష్టమైనది. ఆత్మజ్ఞానమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం. సత్యాన్ని మించింది ఏదీ లేదు. ఆత్మతత్వం తెలుసుకోవటం, మనస్సు వశం చేసుకోవటం, ఏ వస్తువును కూడబెట్టుకోకపోవటం, సంతోషంగా ఉండటం, కోరికలను చాంచల్యాన్ని విడిచిపెట్టడం ఉత్తమ శ్రేయస్సు పొందటానికి సాధనాలు అన్నాడు సనత్కుమారుడు. ఓ శుక, నువ్వు సంపాదనను వదిలి జితేంద్రుడివి కా. ఇహలోక పరలోకాలలో ఎలాంటి భయము లేనిది, శోకము లేనిది అయిన పదవిని పొందు. సంపాదన అంటే తపస్సంపాదన అని అనటం. ఏ కోరికలు లేకపోవటంతో. పట్టుపురుగు తన శరీరంలో వచ్చే దారాలతో తనను కప్పేసుకుంటుంది. అలాగే నువ్వు కూడా అజ్ఞానం వల్ల నీలో నుంచి కలిగేటువంటి సంబంధం అనేటువంటి బంధంతో నువ్వు బంధించుకుంటున్నావు. ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు. మోహం వల్ల కలిగే నానావిధ కష్టాలను జ్ఞానబలంతో అతిక్రమించవచ్చు. అలాగే లోక వ్యవహారంలో కలిగేటువంటి ఆటంకాలను వికసించిన బుద్ధితో దాటవచ్చు. నువ్వు సర్వజ్ఞుడువు కనుక సర్వబంధాల నుండి విముక్తుడువు కా. జ్ఞానులందరూ బంధాలను ఛేదించుకొని అనంత సుఖాన్ని ఇచ్చే సిద్ధిని పొందారు. నువ్వు కూడా దానినే పొందు అని శుకుడికి బోధించాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
330వ అధ్యాయం. నారదుడు శుకుడికి ఇలా చెప్తున్నాడు. శుక, శోకస్థాన సహస్రాణి, శోకస్థాన సహస్రాణి, భయస్థాన శతాని చ, భయస్థాన శతాని చ, దివసే దివసే మూఢం, దివసే దివసే మూఢం, ఆవిశంతిన పండితం, ఆవిశంతిన పండితం. వేల కొద్దీ శోక కారణాలు, వందల కొద్దీ భయ కారణాలు ప్రతిరోజు మూఢుడికే కలుగుతాయి, కానీ పండితుడికి కలగవు. కనుక అవి పోగొట్టుకోవటం కోసం నా ఉపదేశాన్ని విను. మానవుడికి ఆసక్తి కలిగే చోట దోషం ఉందని గ్రహించాలి. అది అప్రియాన్ని కలిగిస్తుందని తెలుసుకోవాలి. ఇలా చేస్తే త్వరగా విరక్తుడవుతాడు. గడిచిపోయిన వాటిని గురించి శోకించకూడదు. అలా శోకించిన వాటికి ఏ ప్రయోజనము కలగదు, ధర్మము కలగదు, కీర్తి కలగదు, పైగా శోకం మాత్రం వదలదు. అనిత్యం యౌవనం రూపం, జీవితం ద్రవ్య సంచయ, జీవితం ద్రవ్య సంచయ, ఆరోగ్యం ప్రియ సంవాస, ఆరోగ్యం ప్రియ సంవాస, గ్రధ్యే తత్ర న పండితః, గ్రధ్యే తత్ర న పండితః. యవనం, రూపం, జీవితం, సంపదలు, ఆరోగ్యం, ఆత్మీయులతో కలిసి ఉండటం అనేవంతా అనిత్యాలు. బుద్ధిగల పండితుడు వాటిల్లో ఆసక్తుడై ఉండరాదు. దేశం మొత్తానికి కలిగిన దుఃఖం గురించి ఒక్కడే చింతించకూడదు, దిగులు పడకూడదు. ఆ ఆపద నుంచి బయటపడటానికి మార్గం కనిపిస్తే దుఃఖాన్ని విడిచి దాని నుంచి బయటపడాలి. సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ రెండిటినీ విడిచేవాడు అక్షయ పరబ్రహ్మను పొందుతాడు. పండితులు అతడి గురించి చింతించరు కూడా. ఆధ్యాత్మ విద్యలో ఆసక్తి కలవాడు, ప్రీతి గలవాడు, కోరికలు లేనివాడు, భోగాశక్తి లేకుండా సంచరించేవాడే సుఖపడతాడు అని శుకుడికి బోధించాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 331వ అధ్యాయం. నారద మహర్షి శుకుడితో ఇలా అన్నాడు. నాయన, మానవుడికి సుఖం దుఃఖంగా తోచినప్పుడు, దుఃఖం సుఖంగా తోచినప్పుడు బుద్ధి ఉత్తమ నీతి పురుషార్థము రక్షించవు. కనుక మానవుడు జ్ఞానప్రాప్తి కోసం ప్రయత్నించాలి. ప్రయత్నాన్ని చేసేవాడెప్పుడు దుఃఖాలను పొందడు అని బోధించాడు. ఆ మాటలు విని శుకుడు బాగా ఆలోచించాడు. కానీ ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. భార్యాపుత్రుల జంజాటంలో పెళ్లి చేసుకొని సంసారంలో మునిగితే అన్ని కష్టాలే లభిస్తాయి. విద్యాభ్యాసం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. అడ్డంకులు ఎన్నో ఏర్పడతాయి. కనుక అతి కొద్ది శ్రమంలో మహాఫలాన్ని కలిగించే సాధనమేమిటి, శాశ్వతమైనటువంటి స్థానమేమిటి అని శుకుడు 2 గడియాల కాలం ఆలోచించాడు. భూత భవిష్యత్తులను తెలుసుకొని కళ్యాణకరమైనటువంటి పరమగతిని నిశ్చయించుకున్నాడు. తర్వాత నారద మహర్షి అనుమతి తీసుకొని తండ్రి వద్దకు వెళ్ళాడు. వ్యాసుడికి నమస్కారం చేశాడు, ప్రదక్షిణం చేశాడు. ఇక వెళ్ళిపోవటానికి అనుమతిని అడిగాడు. వ్యాసుడు శుకుడి మాటలు విని సంతోషించి ఇలా అన్నాడు. నాయన, ఈరోజు ఇక్కడే ఉంటూ నిన్ను కన్నులారా చూసుకుంటానన్నాడు. కానీ శుకుడు మమకారాన్ని వదిలేశాడు. అపేక్ష లేనివాడు అయ్యాడు. తత్వ విషయంలో సందేహాన్ని తొలగించుకున్నాడు. మోక్షం గురించే ఆలోచిస్తూ వెళ్ళటానికి గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. తండ్రి అయినటువంటి వ్యాసుణ్ణి ఆశ్రమంలోనే విడిచిపెట్టి నడుచుకుంటూ కైలాస శిఖరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 332వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, శుకయోగి కైలాస పర్వత శిఖరాన్ని ఎక్కి గడ్డి కూడా లేని ఒక చదువైనటువంటి చోట కూర్చున్నాడు. శాస్త్రానుసారం విధి ప్రకారంగా కాలి నుండి తలదాకా ఉన్న అవయవాలలో క్రమంగా ఆత్మధారణ చేశాడు. జ్ఞాని అయిన శుకుడు సూర్యోదయం కావటంతోనే కాళ్ళు చేతులను ముడుచుకున్నాడు. వినయంగా తూర్పు దిక్కు వైపు ముఖం ఉంచి కూర్చున్నాడు. యోగాన్ని అవలంబించాడు. అప్పుడు అక్కడ ఏ పక్షులు లేవు, ఎలాంటి శబ్దము లేదు, చూపును ఆకర్షించే ఏ దృశ్యము లేదు. అప్పుడు శుకుడు సర్వసంగరహితమైనటువంటి ఆత్మదర్శనం మాత్రమే చేశాడు.
ఆ పరతత్వ దర్శనంతో శుకుడు బిగ్గరంగా నవ్వాడు. ఆయన మళ్ళీ యోగాన్ని అవలంబించాడు. మోక్ష మార్గం అవలంబించడం కోసం మహాయోగేశ్వరుడై ఆకాశంలోకి ఎగరాలని సిద్ధమయ్యాడు. తర్వాత నారద మహర్షి వద్దకు వెళ్ళి ఆయనకు ప్రదక్షిణం చేశాడు. తన యోగ విషయాన్ని ఆయనకి ఇలా చెప్పాడు. ఓ మహర్షి, నాకు మోక్ష మార్గం కనిపించింది. ఇక మీ దయతో నాకు కావలసిన గతిని నేను పొందుతాను అన్నాడు. నారదుడి ఆజ్ఞను పొంది శుకుడు యోగాన్ని ఆచరించి ఆకాశంలో ప్రవేశించాడు. కైలాస శిఖరం నుంచి పైకి ఎగిరి వెంటనే ఆకాశంలోకి వెళ్ళాడు. జ్ఞానంతో వాయురూపాన్ని ధరించి అంతరిక్షంలో శుకుడు విహరించాడు. గరుత్మంతుడిలో సమానంగా కనిపించాడు. పైకి వెళుతున్నటువంటి శుకుడు వాయువేగాన్ని కలిగి ఉండటాన్ని సమస్త ప్రాణులు చూశారు. తన తేజస్సుతో ఆకాశాన్నంతా నింపుతూ వస్తున్న శుకుడిని చూసి అప్సరసులు ఎంతో ఆశ్చర్యపోయారు. అన్ని దిక్కులు ఉన్నటువంటి దేవతలు శుకుడికి నమస్కారం చేస్తూ చూశారు. అప్పుడు శుకుడు వారిని చూసి ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నా తండ్రి నన్ను పిలుస్తూ ఇటుగా వస్తే జాగ్రత్తగా నా బదులుగా మీరే మాట్లాడండి, మీరే బదులు చెప్పండి. నా పైన ప్రేమ ఉన్న వారందరూ నా ఈ మాటను అంగీకరించండి అన్నాడు. అప్పుడు శుకుడి మాటలు విని అడవులు, అన్ని దిక్కులు, సముద్రాలు, నదులు, పర్వతాలు, వాటి అధిష్టాత్ర దేవతలు అన్ని వైపుల నుంచి ఇలా సమాధానం చెప్పారు. ఓ శుభయోగి, నీ తండ్రి అయిన వ్యాస మహర్షి నిన్ను పిలిచినప్పుడు మేమే సమాధానం చెబుతాం అన్నారు. కృష్ణాయ పరమాత్మనే నమః. 333వ అధ్యాయం. భీష్ముడు చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, ఈ మాట చెప్పి శుకుడు సిద్ధిని పొందాలని ముందుకు వెళ్ళాడు. బుద్ధిమంతుడైన ఆయన 4 రకాల దోషాలను, 8 విధాల తమోగుణాన్ని, 5 రకాలైన రజోగుణాన్ని వదిలి సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టాడు. ఇది ఒక అద్భుత విషయం. సత్వగుణం కూడా సుఖజ్ఞాన సంపదంతో బంధమే అవుతుంది కదా. సంబంధంతో నేను సుఖంగా ఉన్నాను అనే అభిమానం కలుగుతుంది. అది జ్ఞానిని గుణాతీత స్థితికి దూరం చేస్తుంది. కాబట్టి ఇక్కడ సత్వగుణ త్యాగాన్ని కూడా చెప్పారు. శుకుడు ఊర్ధ్వగతిని ఆశ్రయించి బ్రాహ్మీభూతుడయ్యాడు. వ్యాసుడు యోగగతిలో శుకుడు ఉన్న చోటుకి చేరేటప్పటికే బ్రహ్మలోకంలో కలిసిపోయాడు. అంటే పరబ్రహ్మంలో కలిసిపోయాడు. ఆ అలౌకిక కార్యాన్ని చూసి వ్యాసుడు శుకా అని పెద్దగా అరుస్తూ దుఃఖించాడు. అప్పుడు సర్వాత్ముడైన శుకుడు జగత్తునంతా ప్రతిధ్వనింపజేస్తూ ఓం అని బదులు పలికాడు. అప్పుడు వ్యాసుడు దుఃఖిస్తూ ఉండగా శివుడు వచ్చి ఓదారుస్తూ ఇలా అన్నాడు. ఓ మహర్షి, నువ్వు పంచభూతాలతో సమానమైన శక్తిశాలి గల పుత్రుడు కావాలని కోరుకున్నావు. అలాగే నా అనుగ్రహంతో నీకు అలాంటి పుత్రుడు పుట్టాడు. అతడు దేవతలకు కూడా పొందటానికి వీలు కాని ఉత్తమ గతిని పొందాడు. అలాంటి వాడి కోసం ఏడవకు. ఈ లోకంలో పర్వతాలు, సముద్రాలు ఉన్నంతకాలం పుత్రుడితో కూడా నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఓ మహర్షి, నా ప్రసాదం వల్ల నువ్వు నీ పుత్రుని లాంటి ఛాయను ఎప్పుడూ చూస్తూ ఉంటావు. ఆ ఛాయ అన్ని వైపులా నీకు కనిపిస్తూనే ఉంటుంది. అది నీ చూపుకెప్పుడూ దూరం కాదు అని శివుడు వరమిచ్చాడు, ఓదార్చాడు. తర్వాత వ్యాసమహర్షి తన పుత్రుడి నీడను చూస్తూ చాలా సంతోషంతో తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఓ ధర్మరాజా, ఇంతకుముందు నువ్వు అడిగిన దానికి సమాధానంగా శుకుని జన్మ పరమపద ప్రాప్తికి సంబంధించిన విషయాలన్నిటినీ నీకు పూర్తిగా చెప్పాను. ఓ ధర్మరాజా, దీనినంతా పూర్వం నాకు నారద మహర్షి చెప్పాడు. వ్యాసుడు కూడా ఆయా ప్రసంగాలలో అడుగడుగున నాకు ఈ విషయం చాలాసార్లు చెప్పాడు. ఇతిహాసమిమం పుణ్యం, ఇతిహాసమిమం పుణ్యం మోక్షధర్మోప సంహితం, మోక్షధర్మోప సంహితం ధారయేద్యః శమపరః సగచ్చేత్ పరమాం గతిం, సగచ్చేత్ పరమాం గతిం. మోక్షధర్మంలో కూడినది, పరమ పవిత్రమైనది. ఆయన ఈ కథని విని చదివి హృదయంలో నిలుపుకున్నవాడు శాంతుడవుతాడు. పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 334వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు. ఓ పితామహ, గృహస్థు, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి అనే 4 ఆశ్రమాల వారిలో
ఎవరైనా సిద్ధిని పొందాలి అనుకుంటే వారు ఏ దేవతను పూజించాలి. మానవుడు శాశ్వతంగా స్వర్గంలో నివసించాటికి మార్గమేది. పరమ శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఏ విధానంతో దేవతలు పితృదేవతల గురించి హోమం చేయాలి? ముక్తుడు ఎలాంటి గతిని పొందుతాడు? స్వర్గానికి వెళ్ళిన వాడు ఏం చేయాలి? ఏమి చేయటం వల్ల అతడు స్వర్గం నుంచి కిందికి రాకుండా ఉంటాడు? దేవతలకు దేవత ఎవరు? పితృదేవతల కంటే దేవత ఎవరు? శ్రేష్టమైన తత్వం ఏమిటి? నా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఈ విషయంలో నారద నారాయణ ఋషుల మధ్య జరిగిన సంవాదాన్ని చెబుతూ ఉంటారు. నాకు ఈ విషయాన్ని నా తండ్రి అయిన శంతనుడు చెప్పాడు. శ్రీమన్నారాయణుడే సమస్త జగత్తుకు ఆత్మ. ఆయన 4 మూర్తులు కలవాడు. ఆయనే సనాతనుడైన దైవం. ఆయన ఒకప్పుడు ధర్మదేవతకు పుత్రుడిగా అవతరించాడు. ఓ మహారాజా, శ్రీ మహావిష్ణువు స్వయంభువ మన్వంతరంలోని కృతయుగంలో వాసుదేవుడు, నరుడు, నారాయణుడు, హరి, కృష్ణుడు అని 4 రూపాలుగా అవతరించాడు. వారిలో వినాశం లేనివారు నారాయణ నరులు. వారు బదరిక ఆశ్రమానికి వెళ్ళి బంగారు రథం మీద ఉండి ఘోర తపస్సు చేశారు. వారిద్దరి కోరిక ప్రకారం తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ప్రేరణ వల్ల నారద మహర్షి మహామేరు పర్వత శిఖరం నుంచి గంధమాదన పర్వతం మీదకు దిగాడు. నిత్యము నరనారాయణులు చేసే కర్మానుష్ఠాన్ని చూడాలనే ఆసక్తి నారదుడికి కలిగింది. ఆయన మనస్సులో ఇలా ఆలోచించాడు, ఆహా, ఇదే దేవతలు, అసురులు, గంధర్వులు, కిన్నరులు, నాగులతో కలిసినది, సర్వలోక నివాసమైనది అయిన భగవంతుడి సన్నిధి. పూర్వం ఒకటిగా ఉన్న మూర్తి ధర్మవంశాన్ని విస్తరింపజేయాలని ఈ 4 తాము సంపాదించిన ధర్మంతో ధర్మదేవత వంశాన్ని వృద్ధి చేశారు. ఈ సమయంలో ఈ 4 దేవతలైనటువంటి నరుడు, నారాయణుడు, కృష్ణుడు, హరి అనేవారు ధర్మదేవతను అనుగ్రహించారు. ఈ 4 కృష్ణుడు, హరి అనే వారిద్దరూ కూడా ఇతర కార్యంలో ఉన్నారు. కానీ నరనారాయణులు అనేటువంటి ఇద్దరు ధర్మమే ప్రధానమని భావించారు. ధర్మవృద్ధి చేయదలిచనే దృష్టితోనే తపస్సులో మునిగిపోయారు. ఇలాంటి మహాత్ముల వద్దకు నారదుడు వచ్చాడు. ఇంతలో నరనారాయణులు దేవపితృదేవతల పూజను పూర్తి చేశారు. తర్వాత నారద మహర్షిని చూసి పూజించారు. వారు శాస్త్రానుసారంగా ప్రవర్తించడాన్ని చూసి నారద మహర్షి వారికి దగ్గరలో కూర్చొని చాలా సంతోషించాడు. తర్వాత నారాయణ మహర్షితో ఇలా అన్నాడు, ఓ దేవా, నీ మహిమ వేదాలలోనూ పురాణాల్లోనూ స్తుతించబడుతోంది. నువ్వు జననం లేని సనాతనుడవు. నువ్వే అందరి మాతాపితృల స్వరూపుడువు. నువ్వే అమృత స్వరూపుడువు. నువ్వే ఈ జగత్తుకంతటికీ తల్లి, తండ్రి, సనాతనమైన ఆచార్యుడువు. అయినా కూడా ఈ రోజున నువ్వు ఏ దేవతను పూజిస్తున్నావో తెలియటం లేదు, ఏ పితృలను పూజిస్తున్నావో కూడా తెలియటం లేదు. నాకెంతో కుతూహలంగా ఉంది, కనుక నువ్వు ఎవరిని పూజిస్తున్నావో చెప్పు అని అడిగాడు. అప్పుడు భగవంతుడైన నారాయణ మహర్షి ఇలా చెప్తున్నాడు, ఓ దేవర్షి, నువ్వు అడిగిన ఈ విషయం నాలోనే దాచుకోవలసిన విషయం. ఇది సనాతన రహస్యం, ఎవరికి కూడా చెప్పకూడదు. అయినా నీ వంటి భక్తుడికైతే తప్పకుండా చెప్పే తీరాలి, కనుక చెబుతున్నాను విను. పరమాత్మయే మా ఉత్పత్తికి కారణం. ఆ పరమాత్మనే మేము పూజిస్తున్నాం. దేవతగా, పితరులుగా మేము భావిస్తున్నాం. ఆయన కన్నా ఇతరమైన దేవతలు కానీ పితరులు కానీ మాకు లేరు. ఆయనే మాకు ఆత్మ అని తెలుసుకో. కనుకనే మేము ఆయనను పూజిస్తున్నాం. ఆయనే లోకాన్ని చక్కని మార్గంలో నడిపించే ఈ ధర్మ మర్యాదను స్థాపించాడు. దేవతలను, పితృదేవతలను పూజించటం అనేది ఆయన ఆజ్ఞ. స్వర్గంలో ఉండే ప్రాణులలో ఎవరైనా కూడా ఆ పరమాత్మకు నమస్కరిస్తారు. ఆయన అనుగ్రహం వల్లనే ఆజ్ఞానుసారంగానే ఉత్తమ గతిని పొందుతారు. మా ఇద్దరి పుట్టుక కూడా ఆయన నుంచే జరిగిందని మేము తెలుసుకున్నాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.